उत्तिष्ठोत्तिष्ठ श्रीमात उत्तिष्ठ ज्वालामुखी उत्तिष्ठ शाम्भवी देवी कर्तव्यं भक्तरक्षणम् उत्तिष्ठोत्तिष्ठ श्रीगौरी उत्तिष्ठ अभयंकरी उत्तिष्ठ दनुज संहारी त्रैलोक्यं मंगलं कुरु। చెప్తాను. 7 చేపల కథ చిన్నపిల్లలకు చెప్తారే. ఈ 7 చేపల కథ కేవలం పెద్దలకు మాత్రమే. ఓన్లీ ఫర్ అడల్ట్స్. సెక్స్లో కూడా ప్రేమను వెతుకున్నాం, ప్రేమలో సెక్స్ను మాత్రం వెతుకున్నాం. ఇందులో ఆడవాళ్ళ వెతుకులాట దేనికోసం, మగవాళ్ళ వెతుకులాట దేనికోసం? క్లారిటీ దొరికిన ప్రశ్న. ఈ ప్రకృతిలో అతి భయంకరమైంది, అతి అందమైంది కూడా ఆడదు. ఈ క్లారిటీ వచ్చేసరికి సముద్రంలోకి వచ్చి పడ్డాను. నాలాగే ఇంకొకడిని ఒడ్డును చూశాను. ఆ చిన్నపిల్లని చూసి జాలి లేదు, భయం వేసింది. నీకు దేని చూస్తే భయం? ఆడవాళ్ళని చూస్తే భయం. ఇంకా? ఆడవాళ్ళు చూస్తేనే భయం. ఇంకా? ఆడవాళ్ళని చూస్తేనే భయం. ఏమన్నా? లేదు, చంపేశాను. చిన్నప్పుడు ఆడవాళ్ళ మీద ఉన్న భయం, కోపం అన్నీ వాటితో పాటు పెరిగాయి. ఆడాళ్ళని చూడటానికి కూడా భయపడేవాడు తన భయాన్ని పోగొట్టుకోవడం కోసం చనిపోయిన వాళ్ళ ఆత్మలతో నేను నేర్పించిన విద్యను వక్రంగా వాడేవాడు. అందులోనే ఆనందాన్ని వెతుక్కునేవాడు. నేను చాలా సున్నితమైన వాడిని. నీకన్నా భయం నాకే ఎక్కువ. ఆత్మల కన్నా అమ్మాయిని చూస్తేనే భయం ఎక్కువ. ఆ భయం పోవడానికి ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యి ప్లీజ్. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. ఆత్మలు కూడా భయపడతాయా? నేను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? చెప్తా, నేను చెప్పినట్టు చెయ్యి. నేను చేయలేను. చూసి అంతాన్ని చూసి చేసుకో. నేను చెప్పినట్టు చేయి.
నిన్ను చూసి నా అందాన్ని చూసి చేసుకో. మళ్ళీ చెప్పు. చాలా అందంగా ఉన్నా. సుందర్ 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 నువ్వంటే పిచ్చని చెప్పు. సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. ఫేస్ లో రొమాన్స్. అంతే 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 అంతే. సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. సుందర్ సుందర్ అందంగా ఉన్నానా? అందంగా ఉన్నానా? కళ్ళు మూసుకోకు, కళ్ళు మూసుకోకు, కళ్ళు తెరవ్వే. అయిపోయిందా నీకు? నన్ను చూసానా? సూపర్. ప్రపంచంలో ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు. ఏ తప్పు చేశానో తెలీదు, ఎవరితో చేశానో తెలీదు, ఎప్పుడు చేశానో తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. ఎవరు? తెలీదు అనే పరిస్థితి ఎంత నరకమో నాకు మాత్రమే తెలుసు. ఇక నాకు చావు తప్ప వేరే దారి లేదు. ఏది సాధించలేనప్పుడు చచ్చిపోవడం బెటర్.
ఏది సాధించలేనప్పుడు బతికేయడం బెటర్. ఆపు నాన్న, ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళగా. నాన్న, నువ్వు బయటకు వెళ్ళావు, రాలేదు. ఏం చేయాలో తోచక. నాన్న, రోజంతా నీ పెళ్ళం 5 నిమిషాలు ఆకలిస్తుంది నాన్న, ఏదైనా పెట్టు. అయ్యో, ఆకలిస్తుందా? ఇది ఉతికేసి అన్నం పెట్టి తీసుకొస్తాను. ఇక్కడే ఉండని, నేను వచ్చి ఉతుకుతా. ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా నిదానంగా ఉతుకు, చిరిగిపోతుంది. మీ అమ్మ చూస్తే కోపడుతుంది. నాన్న, ఎప్పుడో ఎవరితోటో లేచిపోయిన దాని గురించి రోజు బాధపడటం ఎందుకు నాన్న? వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆవిలాగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను. తిన్నా. తన సుఖాన్ని చూసుకుని వెళ్ళిపోయిన దాని మీద నీకెందుకు నాన్న అంత ప్రేమ? అలా అనకమ్మా, అమ్మ కదా. అదే నువ్వు 30 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాలి. తలసేమియా జబ్బు గురించి నీకు ఆల్రెడీ బాగానే తెలుసు సార్. ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో. మాకు నీ పనులన్నీ వేరే వాళ్ళతో చేయించుకో. ఓకే సార్. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ గా మాకు. పనేంటి ఏటి అర్థమైందిగా? ఏటి అర్థమైందా? సార్, మీకు తెలిసిన నా పేరు రవి. నాకు ఇంకో పేరుంది సార్, టెంప్ట్ రవి. సార్, నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్. టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా. యూట్యూబ్ లో పెట్టినాయనా. నెక్స్ట్ రాధా, బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్ ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలీదు సార్. ఒరే ఆబ్సెంట్, నీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్? ఏమండి సార్? నెక్స్ట్ మంత్ మీరు అంత డోనర్స్ ఎత్తుక్కోండి. ఏంటి? ఓ, స్కానింగ్ కూడా చేయించావా? మరి ఇంకేంటి? కన్ఫర్మ్ సెకండ్ మంత్ స్టార్ట్. నేనేమనుకుంటానే, నా దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు కండం వాడుండొచ్చు, కానీ చిరిగుంటే నాకేం తెలియదే. నేనే తప్పు చేయలేదు. ఇదేగా రోజు చెప్తున్నావు. సరేలే, అందరూ చూస్తున్నారు, ఏడవకు. కళ్ళు తుడుచుకొని నాతో రా.
రావే. అందరి గురించి పక్కన పెట్టు. నువ్వు చెప్పేది మీ పిచ్చి నాన్న కూడా నమ్మడు. అవునా కాదా? అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే. నువ్వు కాస్త తొందరపడ్డావు. 2వ నెలేగా, పర్వాలేదులే. నా మాట విను. ఈ టాబ్లెట్ పెడతాను, అబార్షన్ అయిపోతుంది. నేను ఇప్పుడు అబార్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే. నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పాలా? ఉసే భావన, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా, అర్జెంట్ 2 ఉన్నాయి చూడు. అన్నయ్య నీళ్లు తీసుకొస్తా. నీకు టీ కావాలా? వదిలేమా నువ్వు. సరే. అన్నయ్య ఒక 10 నిమిషాలు. సార్ 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 నేను సార్. ఆగండి సార్, మీతో మాట్లాడాలి సార్. నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్ మీరు నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్స్ చెప్పడానికే. ఒక్క నిమిషం సార్. సార్ సార్ ఎవరైనా ఉన్నారా? హలో. చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన 2 లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్? మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో. నేను బతికే ఉన్నాను సార్. అది చెప్దామని లోపలికి వచ్చాను. సార్ నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? నేను వెళ్తున్నాను సార్. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు. అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. కానీ ఆ స్పర్శలో ప్రేముందా, భయముందా, బాధుందా తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు.
సుందర్ సాలా सुंदर, मैंने अपने पति के टॉर्चर की वजह से सुसाइड किया और अब तुम मुझ पे टॉर्चर कर रही हो। ఇంటి దయ్యంతో చస్తున్నా. నీకు తెలివి రాదా ఎలా మాట్లాడాలి? ఎలాగైనా చెప్పించి నువ్వు విప్పుతావా నేను విప్పమంటావా? నేను ప్రేమిస్తున్నాను. ఆ మొహం ఏందది? చెత్తముంటా. రొమాన్స్ ఎక్కడా? రొమాన్స్ ఏది? జావ్. సుందర్ అని చెప్పు. నమ్మకం చేసుకో. హిందీలోనే చెప్పి సావే. ఆచాము मार के भी हमें मार रहे हो तुम. సుందర్ అని చెప్పు. సుందర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. खुद कुछ नहीं कर सकते और हम लड़कियों से ऐसे ही करवाते हो. ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొరికెట్టాడు. అది ప్రేమించడం. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్ లో పడిపోయింది. అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది. మీరా మీరా నా మీద కోపం ఎందుకు? నీ ప్రేమ నీకు కాదంటానా? ఒక్కసారి ముట్టుకుంటాను. మీరా 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 ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు. మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు. అలాంటిది నిన్ను కాదని నేనెక్కడికి వెళ్తాను? మీరా ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిందో? హాయ్ దొంగ. వస్తున్నా వస్తున్నా. నన్ను చూడకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా. మీరా మీరా నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను, గుర్తుపెట్టుకో. నేను కూడా చచ్చిపోతా. మరి నవ్వవా? నవ్వాలి. నవ్వలేదంటే ఫస్ట్ జోక్ చెప్తా, పడి పడి నవ్వుతావు. నవ్వు. Don't kill so many like this. Only once first suck.
నాకు నిన్ను ముట్టుకోవాలని, నిన్ను కవ్వుగలించుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా, ఎండ కోసం కాదు. ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక. అలాంటి నాకు కూడా నచ్చను నేను, నీకెలా నచ్చాను? నీ కళ్ళు చాలా బాగుంటాయి. గురూజీ! గురూజీ, నా మొహం చూసి చెప్పండి గురూజీ, సంతోషంగా ఉన్నానా లేదా? ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నావు, సంతోషంగా ఎందుకుంటావు? కానీ నీ కళలో ఏదో కొత్తగా కాంతి కనిపిస్తుంది. ఏంటి? లవ్ చేస్తాను గురూజీ. ఎవరిని? అదేంటి గురూజీ? అమ్మాయిని. బ్రతికిందాన్నా లేక చచ్చిందాన్నా? చనిపోయే ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను, అది చనిపోయిన తర్వాత అది నాకు ఐ లవ్ యూ చెప్పింది. దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను గురించి, మీరా. ఏంటి? మీరా. పోతావురా, పోతావు. నేను చేసిన అదో పని నువ్వు కూడా చేస్తున్నావు. గురూజీ, నా మీరా ఆత్మను తాకాలి గురూజీ. అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు. ప్రకృతి ధర్మం, నీ హార్మోన్లు చేస్తున్న అరాచకం. ముందు నీ మీరా కన్నీగా చనిపోయి ఉండాలి. అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి. అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు. ఒకవేళ తనను కాపాడింది వాడుకోవడానికి అని తెలిసినా ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతన్ని నమ్మి వెనక వెళ్లడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్. మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న 21 గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి. వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపెడుతున్నారు. నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి. వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి. నేను వాటితోనే బతుకుతున్నా. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయా? దెయ్యం కాదు, మరి ఆత్మ. నా మీరా నేను ముట్టుకోవాలి, నీ గర్భానికి కారణం కనుక్కోవాలి. నీకు నేను మాత్రమే సహాయపడగలను, నాకు నువ్వు మాత్రమే సహాయపడగలవు. మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది. అది నన్ను ప్రేమిస్తుంది, కౌగిలించుకుంటుంది, ముద్దు పెట్టుకుంటుంది. మా ఇద్దరి మధ్య నీ శరీరం ఉంటుంది. అది నీకు ఇష్టమేగా. నువ్వు పూర్తిగా సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది. భయపడితే కష్టం. నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. భయం ఎందుకు? నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు. చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు. చావడం కంటే ముందు నాకెందుకు ఇలా అయిందో తెలుసుకోవాలి.
నాకెలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి. అదే నాకు ముఖ్యం. అందుకు నన్నేం చేయమన్నా నేను చేస్తాను. ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం. భావన, ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది. ఆ 3 రోజులు ఎక్కడున్నావు, ఎవరిని కలిసావు, ఏం జరిగిందో గుర్తు చేసుకో. అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ హైమన్ ఉందా చెక్ చేయించుకో. ఇంటాక్ట్ హైమన్ అంటే అంటే వచినిటీ టెస్ట్. గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది. ఏంటి మేడం, మళ్ళేంటి ఇక్కడ? ఏంటి? నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి. ఏం టెస్ట్? వర్జినిటీ టెస్ట్. అచ్చో, అర్థమైందా? అర్థమైందిలే, రా. ఎవరే ఆ మహానుభావుడు? వాడు నిన్ను కాదు నన్ను చంపుతున్నాడు. నిన్ను ఎవరు రేప్ చేసి గర్భం చేయలేదు. అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. అర్థమైందా? ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు. ఏం చేయాలో ఆలోచించు. 3 నెలల వరకే అబార్షన్ చేయగలం. పనులన్నీ అయిపోయినాయి మేడం. సరే రవి, రాదని పిలుస్తావా? పర్లేదు మేడం, ఎందుకు నాకే చెప్పండి. నువ్వు చేయలేవు, రాదని పిలువు. లేదు మేడం, మళ్ళీ దానికి చెప్పిన తిరిగి ఆ పనులు నేనే చేయాలి. నాకే చెప్పండి. అన్నీ నువ్వే చేస్తావా? పర్లేదు మేడం, దాని పనులన్నీ నేనే చేస్తాను. మీ పనులు చేయలేనా? సరే, 2 నిమిషాలు ఆగు. మేడం, రెంటా? నిన్నెప్పుడైనా రెంట్ అడిగానా నేను? ఓకే మేడం, థ్యాంక్స్. రవి, ఏమైంది? చెత్తనా కొడక ఓడకని చెప్పి అయ్యా, నాది కాదయ్యా, మీ రాధదే. ఏమైందిరా? చంపేస్తారా నేను రై. మరి ఆకులు అట్టుకుండి కండి అయిపోయింది. పొద్దు పొద్దున్న ఎందుకు రారుస్తున్నావు? ఏంటి, అక్క ఏమైనా అద్దె అడిగిందా? అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాం. చేస్తున్నాం కాదు, చేస్తున్నాను. చేస్తున్నాను, మీరు కాదు. వీక్నెస్ తెలిసి ఆడుకుంటాను. ఏ తుబాయిలో ఉన్న దాన్ని మూడు పడతాడు కాళ్ళు. అయినా నాకెందుకు బంపర్ ఆఫర్లు? సరే, మాతో రా. ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది. అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు. అమ్మా, ఇప్పటివరకు చేసిన పాపాలు చాలు, నాకు అవసరం లేదు. సర్లేరా, అక్క అద్దె అడగదు. 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది. తన ఇంట్లో కాస్త పనులు చేస్తే తప్పే ఉంది. ఇంట్లో పనులు చేస్తున్నాం మరి. బాత్రూమ్ స్నానం చేసి వచ్చి కాళ్ళు పట్టమంటుంది. తప్పే ఉందిరా, టవల్ కట్టుకుని ఉంటుందిగా. టవల్ తలకు కట్టుకునుంది. అక్కడెక్కడ కొరికావు? బయట చేసి నేను అర్జెంట్గా బయటకు వెళ్ళాలి. రవి, నేను వెళ్తాను. నువ్వు బాత్రూంలో గంటల కొద్ది ఏం చేస్తున్నావు గురించి అందరికి తెలుసు. అయినా నీ బాత్రూమ్ నువ్వా రిపేర్ చేయండి రా. ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలే? వండడం చేత కాదంటే వినరు. నన్నే వండమంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట కొంత చేస్తున్నాను. ఏంటది? నాదో రవ్వ అర్థం కావడం లేదు. పాట పాడచ్చుగా. ఏం నువ్వు పాడేది? పాట ఉన్నది ఏ తాలో, నువ్వు పాడేది ఏ రాగం? సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు? ఉప్పు
కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలే. ఇక మనకు రాదు. రాదా అరుణ క్లినిక్ ఉంది కదా, దాని అడ్రస్ ఎక్కడ? అది పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్ళడం. అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు? చెప్పనిస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే ఏదో సమాజంలో ఉన్నాను రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతల బ్లడ్ ఇచ్చావు మనం. మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి, అంతేగా? ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి, వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం, సరేనా? రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అందరూ మనకి ఇచ్చేయాలి. వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లే, అది కూడా 2 రూపాయలు. నా వరకు డోనర్ దేవుడితో సమానం. సార్ 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 ఎవరన్నా ఉన్నారా సార్? ఏంటి సార్, నేను తలసీమ పేషెంట్ సార్. ప్రతి 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవాలి. ఈ నెల కావాల్సిన డోనర్ దొరకలేదు సార్. మీకు తెలిసిన డోనర్ ఉంటే చెప్తారని. ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్. రాదంటే సార్ సారీ సార్, డోనర్ కోసం వస్తే మీరే డోనర్ అని తెలిసేసరికి కంట్రోల్ చేసుకోలేకపోయాను, ఏమనుకోకండి సార్. డొనేట్ చేస్తారని చెప్పాను. నీకు బ్లడ్ ఎలా అవసరమో నాకు అలాగే అవసరం, అర్థమైందా? సార్ సేమ్ గ్రూప్ డోనర్ దొరికితే చెప్తాను, అక్కడికి వెళ్ళి. సార్ మీకు తలసీమ గురించి తెలుసు కదా సార్. 30 రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోకపోతే బతకను సార్. సార్ నేను ఐటీ స్టూడెంట్ సార్. మీ మిషన్స్ ఏమన్నా సర్వీస్ చేయాలంటే నేను ఫ్రీగా చేస్తాను సార్. నాకు డబ్బులు అక్కర్లేదు ప్లీజ్ సార్. సార్ ఏమనుకోకపోతే కొంచెం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా? మొబైల్? అలాంటి వాటితో నాకు అవసరం ఉంటుంది. అదేంటి సార్, మొబైల్ లేకపోవడం ఏంటి సార్? నిజంగానే లేదా, లేక నెంబర్ ఇవ్వడం ఇష్టం లేదా సార్? పోరా. లేదా సార్? ఉందనుకున్నా. మీరు ఏమనుకోనంటే పాతదే కానీ పని చేస్తుంది. ఎక్స్ట్రా నా దగ్గర ఒక మొబైల్ ఉంది, ఏమనుకోకుండా తీసుకోండి సార్. ఇది నా గిఫ్ట్ అనుకోండి సార్, మీరు తీసుకోవాల్సింది. ప్లీజ్ నా మాట వినండి సార్. వద్దంటే వినవా? నేను మిస్ ఈ అమ్మాయి నీకు తెలుసా? రోడ్డు మీద పడున్న యానాలకి అడగకుండానే ఆదుకుని బ్లడ్ ఇచ్చి కాపాడిన దేవత సార్. చూడగానే ప్రేమలో పడిపోయాను సార్. సార్ సార్ మీకు తెలుసా సార్? చూడగానే ఐ లవ్ యూ చెప్పాలనిపించాలి సార్. అదే సార్ లవ్ అంటే. ఫార్మాట్ చేస్తున్నాను సార్, అయిపోతుంది. అయిపోయింది సార్. నీ పేరేంటన్నావు? రవి. రవి, నీకు విషయం చెప్పాలి, అది నువ్వు తట్టుకోగలవలేదు. ఏంటి సార్, అసలు మన దగ్గర ఏమైనా ఉంటే కదా సార్ తట్టుకోవడానికి, తట్టుకోపోవడానికి. సార్ మీరు భావన గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? భావన ప్రెగ్నెంట్. తను సూసైడ్ చేసుకోకపోతుంటే నేనే కాపాడాను. సార్ నువ్వు చెప్పే ఒక అబద్ధం ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడుతుంది. ఆలోచించు. భావన ప్రెగ్నెన్సీకి నువ్వే కారణం ఒప్పుకోవాలి, నిజం తెలిసేవారికి. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంటున్నా, నిజంగానే ప్రేమిస్తున్నావా?
అవును సార్. అయితే ఒప్పుకోవాలి. రోడ్డు మీద పడున్న అలాంటి అనాథకే సాయం చేసింది సార్. అలాంటి అమ్మాయి ప్రాణం కాపాడడానికి ఏమైనా చేస్తాను. తన బిడ్డకి తండ్రిని ఒప్పుకోవాలి, అంతేగా. రే రవి, ఆ క్లినిక్ కూడా తేడాగాడంట్రా, వాడితో జాగ్రత్తగా ఉండు. నువ్వు చెప్తున్నంత మంచోడు కాదనుకుంటా. ఎవడో గొట్టంగాడు. ఏ రాదా, డోనర్స్ గురించి అలా మాట్లాడొద్దని 100 సార్లు చెప్పా. సరే, ఎవరో గొట్టంగారు చెప్పారని అంత సీరియస్ ఎందుకు? వెళ్ళి నీ మేడంని అడగొచ్చుగా. తన ప్రెగ్నెన్సీ కారణం తెలియక చనిపోవాలనుకుంటుంది. అలాంటిది ఆ విషయం నాకు తెలిస్తే అమ్మాయి తట్టుకోలేదు. నిజంగా ఏ తప్పు చేసుండదు రాదా. తప్పు చేసుంటే ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించుకునేది కదా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆ అమ్మాయి చావకూడదు. ఏ రవి, అమ్మాయి పనిచేసే మొబైల్ షాప్ ఓనర్ మీద నాకు డౌట్ రా. వాడిని 4 తంతే ఏమంటావు? తంతులేదురా రే, వాడికి సపోర్ట్ గా మాట్లాడితే వాడిని కొడతావేంట్రా? నీకొక్కడికే ఉన్నాయి అనుకున్నావా ఫీలింగ్స్? మాకు లేవా ఫీలింగ్స్? నేను ఎన్నిసార్లు ఏడ్చాను తెలుసా? వాడికి కూడా తెలుసు నా లవ్ గురించి. అడుగు, ఎంత డీప్ గా లవ్ చేస్తున్నాను చెప్పరా పండు. చూసావా, వాడు కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. అద్దిరా ప్రేమంటే. నువ్వు ఉన్నావు, సిమ్మేసిన సిగ్నల్ ఉండదు. రే పండు, నువ్వు యాడవుకు, నీ సైజ్ లో ఒకటి సెట్ చేస్తా. సారీరా. వదిలే. ఇది కాల్ నేనే పెట్టాలన్నది. లేస్తే తన్నిద్ది. బండి బోరుకు వచ్చేసింది. లారీ తీసి పక్కన పెట్ట. బాగానే అనుకున్నావు కదా, నాకు నిద్రలేక లారీ తీసి వచ్చేవాడికి రూమ్ లోకి వెళ్ళి పనుకోపో. టర్బో జెట్ ఇంజిన్ పని శబ్దం చేసుకురా. వెళ్ళు. రవి, రే రాదు వచ్చుంటే బాగుంది. రే రవి, లే. రాదా, మా అక్కేంటి నీ రూమ్ లోంచి వెళ్ళింది? నైట్ అంతా నీతోనే ఉందా? మీ అక్క అది కల్లో. కలా? కల్లో ఏమొచ్చింది? మీ అక్క ఏదోటి చెప్పు. ఉన్నదే చెప్తా. అక్క వచ్చిందా, పడుకోనా, ఆ లోపలికి వచ్చిందా? రవి, నువ్వు మ్యాటర్ చేస్తే వీక్ అయిపోతావు అని చెప్పి అమ్మాయిల్ని టైం చేసి వాళ్ళే నీ దగ్గరకు వచ్చేలా చేస్తున్నావా? నీకెలా తెలుసా? అదో చెప్పొచ్చింది. అడుగుతుంటే ఏదో నాటకాలు ఆడతావేంట్రా? నాటకాలేంటే? నైట్ నా పక్కన పడుకుంటున్నావు, పొద్దున్న నీ రూమ్ లో ఉంటున్నావు, ఎలా? అది కళ. మరి అక్క నీ రూమ్ లోంచి వచ్చింది? అది నీ కళ. అబ్బా, నీకేం తెలీదు. నేను కామంతో చూసి ప్రతి అమ్మాయి నా కళ్ళలోకి వచ్చి కామన్వెల్త్ గేమ్స్ ఆడుతుంది అంతే. నువ్వు దాన్ని ఎక్కువ చేయకు. ఉండవే నువ్వు. నేను చూసింది నిజం కాదు, రితిక్ రాజునే అందరూ వచ్చి వర్షం లైన్ లో నిలబడి ఆర్ఏసీలో నాతో. నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇది హైదరాబాద్ కాదు. నీ పర్సనల్ విషయాలు నాకు ఎందుకు గానీ నీ హెల్త్ ఇష్యూస్ చూసుకో, ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. అంటే నువ్వేంటనేది మీ అక్క రావటం, ఆ వ్యవహారాలు చేయడం ఇవన్నీ నిజం అనుకుంటున్నావు నువ్వు? అది కలే అంతే కదా. పర్లేదు సార్, నాకు అలవాటే కదా. రవి, ఆ స్టాండ్ తీసుకో. అయినా నేను నీకు నీతులు చెప్పేటంత దాన్ని కాదు.
పెళ్లి కూతురు కూడా నీ మీద మనసు పారేసుకున్నట్టుంది. నీకెక్కడో మచ్చుందిరా. మచ్చలేదు, పుచ్చు లేదు. ఓ పిచ్చి మోహన్ దానివి. అది మన అవతారాలు చూసి నవ్వింది. నా గెస్ కరెక్ట్ అయితే అది తిరిగి వెళ్ళేటప్పుడు మన మొహన్ చిల్లర కొడుతుంది. యా ఇది ఉంచుకోండి, పక్కన నా పెళ్లి జరుగుతోంది. కడుపు నిండా తినేసి వెళ్ళండి. కరెక్ట్ గానే చెప్పారు. లేరా, బాగుంది లే. రాత్రి అంతా నిద్ర లేదు. ఎందుకు వచ్చిన రిస్క్ పోయిట్లు కంట్రోల్ చేసుకోవడం రాదా? మల్లెపూలంటే గాజులంటే ఏమైంది అసలు? కొత్త పెళ్లి కూతుర్ని బాగా ఎంజాయ్ చేశాను. వాటర్ మాఫియాని నడుపుతున్నావు. అసలు ఏం చేస్తున్నావురా? రాత్రులు అమ్మాయిలు గోడ దూకొచ్చి మరీ నీతో రొమాన్స్ చేస్తున్నారు. నా కల్లోకి వస్తే నీకేంటే? అన్ని కలంటావు. ఇదిగో చూడు. రాధా, ఇది నిజమా? నిజమే. అయితే మొన్న అక్క కళ్ళకి వచ్చింది మరి, అది కూడా నిజమే అయి ఉంటుంది. మరి భావన? భావన ఏంట్రా? తను చూసిన తర్వాత కళ్ళకి వచ్చింది. మరి అది ఇలాంటి కళ? అదే ఉండదులే. అయ్యో, ఏంట్రా? అంటే అమ్మాయి నీతో పడుకోవడం వల్లే కడుపు వచ్చిందంటావా? అదే ఉండదు. అవును, కరెక్టే. ఏది లైవ్? నేను చూసి ఏదో ఒక న్యాయం చెప్తాను. వీడియో చూడలేదురా, ఫస్ట్ టైం. ఇదిగో ఇప్పుడు చూడండి. థ్యాంక్స్. ఉండా, నేను చూస్తాను. ఉండు. డిలీట్ చేసి తీరిందా? ప్లీజ్ దీన్ని శవంలో చూడకు. ఇదే నా మీరా, నా డార్లింగ్.
ఇక్కడ ఇక్కడ మీరా నాలోకి రావాలని తీవ్రంగా నిర్ణయించుకో. నీ సంకల్పం లేకపోతే నేను అనుకున్నది జరగదు. భయంగా ఉంది, స్మెల్ భరించలేకపోతున్నాను. ఏం కాదు, నేనున్నా. ఇంకేమవ్వాలి? నా పరిస్థితి అందరికీ తెలిసి మా నాన్నకి తెలిసేలోపు నిజం కనుక్కోవాలి. నాకు సాయం చేస్తారుగా? వాడెవడో చెప్తే చాలు. అయితే సరే. అవునా, వాడెవడో ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. మీరా కోసం అయితే నువ్వు చావడం ఒక్కటే ఆప్షన్. ఆత్మలైనా సరే అమ్మాయితో పెట్టుకోకూడదు. చూడు, ఇప్పుడు ఎదురు తెచ్చుకో. సుందర్, మీరా, మీరా, లే లే మీరా, మీరా, మీరా. భావనా, భావనా, ఇంకా ఏం కాలేదు. డోనర్స్ దొరకట్లా చూస్తున్నావు కదా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమాకు తల్లి. ఇది దొరకట్లేదు, నీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ట్రై చేయమ్మా. సీరియస్ గా ట్రై చేయి, నేను కూడా ట్రై చేస్తాను. సార్, దాస్ గారా సార్? సార్, మా ఫ్రెండ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అదే సార్, తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. కాదు సార్, తలసేమియా వ్యాధి అని ఒకటి ఉంది, దానికి బ్లడ్ కావాలి. మాయమ్మే, బ్లడ్ కావాలా? నీకు బ్లడ్ ఇస్తే నాకేంటి ఉపయోగం చెప్పు. ఇల్లు ఫ్రీగా ఉంది, వచ్చే నీ
నీకు ఎంత బ్లడ్ కావాలన్నా అంత బ్లడ్ తీసుకో. మా ఆవిడ ఇంట్లో లేదు. ఏంటి సమాధానం చెప్పేటి? సమాధానం చెప్పు. ఏ సిగ్గుపడుకో, మా ఇంటికి వచ్చే. ఏంటి రేయ్, ఒకటి దొరికాడు, వాడు రక్తాన్ని పిండుతాం. రండ్రా. సరే పద. ఇదే నంబరు, అడ్రస్ కరెక్టే. ఎంతమంది వచ్చినా బేటి ఇక్కడికి రా, గిన్నె బట్టలు కూర్చుంటా. తల్లి అంత పని చేయి. అయ్యో తల్లి, అమ్మా అమ్మా నేను గొడవ చేస్తా బేటి. కాదు కానీ నీ ఒంట్లో రక్తం మొత్తం బయటికి తీయాల్సిందే. ఈ గెటప్ తో బాగా పాపులర్ అయిపోతున్నావు. ఇంకా సెల్ఫీ నీకేంటి? నువ్వేంద్రా లో యాంగిల్ లో తీస్తున్నావా? బ్లడ్ గ్రూప్ ఏంట్రా? నువ్వు ఎప్పుడైనా డొనేట్ చేసావా? వెళ్ళండి, కావాలో ఇష్టం వచ్చినంత నా ఒంట్లోంచి తీసుకో అమ్మా, ఇప్పుడే ఇచ్చేస్తాను. మందు కొడితే నేను మనిషిని కాను, ఏదో పొరపాటును వాగేశానమ్మా, నన్ను క్షమించి తల్లి. తల్లి నా పరువు తీకమ్మా, అంతేనమ్మా. అమ్మా అమ్మా తల్లి తల్లి రక్తం తీసిన వేస్ట్ బాగున్నాడు. వీడి కోసం ఈ పవిత్రమైన గెడపు చాలా పెద్దదిగా అడిగితే ఇచ్చేలాగే ఉన్నారు. టైం బాగుంటే ఇస్తారు. హలో సార్, మేడం మేడం సార్. సారీ మేడం, ఎవరు పలకలేదు. చాలాసార్లు కాలింగ్ బెల్ కొట్టాను, ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి లోపలికి వచ్చేసాను. ఏంటి ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు? వేరే పోరాటం నుంచి ఇలా వచ్చాను. ఇది బాగా పాపులర్ గెటప్, మీకు తెలిసే ఉండాలి. నువ్వు హెయిర్ ఇలానే వదిలేస్తావా? ఈ గెటప్ లో ఇంతే మేడం. ఏంటి అంత ఇబ్బంది పడుతున్నావు? కూర్చొని మాట్లాడుకుందామా? మీ కళ్ళు చూస్తుంటే భయంగా ఉంది మేడం. దా కూర్చో అమ్మా, కూర్చో. ఏం కావాలి? కొంచెం బ్లడ్ ఇస్తే ఓ ప్రాణం కాపాడిన వారు అవుతారు మేడం. చాలా రేర్ గ్రూప్ మేడం. చేస్తాను కానీ ఒక నిమిషం. హలో చెప్పు. చేస్తానన్నానుగా నీతో. సరే సరే, ఇప్పుడే సెట్ అయింది. మాట్లాడాలిగా, ఇప్పుడే కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తాను. చెప్పు నాన్న, ఏం కావాలన్నావు? అదే మేడం, మీ బ్లడ్ గురించి అడిగాను. ఎంత కావాలి? 300 ml ఇస్తా గానీ నాకు ఒక ఫేవర్ చేస్తావా? అయ్యో భలే భలే, చెప్పండి మేడం. నీ గెటప్ చూసి అడగాలనిపించింది, తప్పుగా అనుకోకు. ఏంటి మేడం? ఏంటి ఇస్తాన్నారా? ఏమైంది రాదా? క్యాండిడేట్ రాది, ఇల్లు చూసి మోసపోయాం. క్యాండిడేటే. మరి బ్లడ్ ఇస్తానదా? ఇవ్వకేం చేస్తుంది, ఎంత కావాలన్నా ఇస్తుంది. మరి వాళ్ళ బ్లడ్ ఓకేనా? మనకన్నా వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. అదే అదేలే. ఇంకేంటి, నేనేమైనా గోకిందా? నేను అదే భయపడ్డా, కానీ అది కాదు. మరి అబ్బాయిలు కావాలంట. అవునరా, ఇప్పుడు మీకే డిమాండ్ ఎక్కువ అంట. అదా ఇంత మంచి న్యూస్ తక్కువ. ఏంటి రాదా, మేల్ ప్రాస్టిట్యూషన్? అవును. మరి నేను పనికొస్తానా? వెళ్ళి చూపించు. తీసేం పెద్దగా బాగాలేదు. చూసి చెప్తాను నీకు ఏ మాట అన్నది. సరే మేడం, ఎన్ని షిఫ్ట్లను కష్టపడి పని చేస్తాను మేడం. మేడం నేను అసలు పనిలాగే ఫీల్ అవ్వను మేడం. నాకు డబ్బులు లాంటివి మేడం, నేను కూలి పని చేశాను, మీకు తిరిగి డబ్బులు ఇస్తాను మేడం. తమ్ముడు చచ్చిపోతావు అమ్మా, వెళ్ళిపో. ఒక అతనేమో పొట్ట అది బాగా ఎక్కువ ఉంది, వేస్ట్. ఇంకో అతనేమో నల్లగా ఉన్నాడు, సెట్ అవడమ్మా. అసలు నువ్వే అబ్బాయి ఉంటే ప్రాబ్లమే లేదు తెలుసా. నాకు కొంచెం చామంచాయితో పొడుగ్గా సన్నగా ఉన్నతనైతే బెటరు.
రక్తదానం ప్రాణదానంతో సమానం. డోనర్ అంటే దేవుడు. వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు, చెయ్యాలి. అర్థమైందా? అయితే ఓకే, ఉన్నాడండి. మీ బ్లడ్ ఇస్తే తీసుకొస్తా. చూడమ్మా, నేను చాలా నిక్కచ్చు. వాడు వస్తేనే నేను బ్లడ్ ఇస్తాను. మేడం, మీ బ్లడ్ ఇస్తేనే వాడు వస్తాడు. ఎందుకంటే మీ బ్లడ్ అడిగిందే వాడి కోసం. పేషెంట్ని నేనేం చేసుకోను? వాడు పేషెంట్ కాదు మేడం, రవి. టెంప్ట్ రవి. పేరు విన్నారుగా. వాడి అరాచకాలు మీకు అర్థం కావండి. ఇలాంటి ఇల్లులు మీరు ఇంకో 100 కడతారు. అయితే ఓకే. భావనను కలవాలి. రే దరిద్రుడా, నానా మట్టి నాకి నీకు రక్తం తీసుకొస్తే నీకు భావన కావాలి, మేమొద్దు. నీ అబ్బా ఎక్కడెక్కడో అడుక్కుని తీసుకొచ్చా. ఎవరా మహానుభావుడు? డూ కాదు, లు. మహానుభావురాలు. బతకడం కోసం ఎంత కావాలా? ఆంటీకి కనబడ్డావో ఖతం. మళ్ళీ బ్లడ్ కావాలంటే వెళ్ళాలి కదా. అప్పుడు చూద్దాంలే. మళ్ళీ ఏం పని రా నీకు ఇక్కడ? ఆ రోజే చెప్పాను కదరా నీకు ఇక్కడికి రావద్దని. చెప్తే అర్థం కదా నీకు? వెళ్తావా? నీ రక్తం కళ్ళ చూడమంటావా? ఇప్పుడే సార్ ఎక్కించుకున్నాను. అప్పుడు చూడాలంటే ఎలా సార్? నోరు ముసుకుని వెళ్తావా లేదా? నేను మాట్లాడుకుంటాను నాన్న. భావన, అసలు ఏంటంటే బయటికి పో. సిగ్గం పెంచడం లేదా నీకు? వినపట్టం లేదా? వెళ్ళి ఇక్కడి నుంచి. నీ ప్రెగ్నెన్సీ కారణం నేనే. ఆ రోజు ఏం జరిగిందంటే వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నీకు దండం పెడతా. వెళ్ళు. రే రవి, భావన ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? ఎన్నిసార్లు కల్లోకొచ్చింది? రే, అడిగిన దానికి సమాధానం చెప్పు బే. పగిలిపోద్ది. ఒక్క కలకే కడుపుచ్చేసిందా? అందుకే అడిగాను సార్. మీతో ఒకటే. పైకొచ్చి చేస్తుంటే కళా నిజమా తెలియనంత కైపులో ఉంటుంది రాత్రైతే. నాకు నిద్రకి నిజానికి తేడా తెలియకుండా పోతుంది. నా తప్పు కూడా ఉంది. లేదంటున్నాను. అలా అమ్మాయిని చూసి టెంప్ట్ అయి కొరుక్కోవడం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఛే, అయినా నేను టెంప్ట్ అవుతున్నాను సరే, వాళ్ళు ఎందుకు టెంప్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదే. భావన ఎందుకు టెంప్ట్ అయింది? ఇదంతా ఎవరు నమ్ముతారులే. ఎవరు? మీ ఆంటీ అప్పుడే అంగడి తెరిచేసిందంట. నేను వచ్చే జాబ్ లో జాయిన్ అవ్వమంటుంది. నువ్వు ఫోన్ చేయని వెళ్తా. పర్లేదు, నువ్వు ఫోన్ చేయని వెళ్తా. రేయ్, బాగా మరిగినట్టున్నావురా. అబ్బా చీయా. తెలియకుండా ఈ అడ్డమైన పనులన్నీ చేస్తున్నాను. ఇప్పుడు తెలిసి చేస్తున్నాను అనుకో. ఏమో మనకు అక్కడ బ్లడ్ డోనర్స్ దొరకొచ్చేమో. వాళ్ళైతే చచ్చినట్టు ఇస్తారు. ఎంత ఎదిగిపోయావయ్యా. కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెడతా. కట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది. మీరెవరు సార్? ఐఎమ్ అర్నాల్డ్, ఆంటీ హస్బెండ్. ఆంటీ హస్బెండ్. నమస్కారం సార్. నమస్తే సార్. ఫోన్ కట్ చేస్తే నా ఎంట్రీ ఉంటుంది. ఇంకేం కట్ చేసినా ఆంటీ ఎంట్రీ ఉంటుంది. రే రవి, రెడీనా? నేను ఎప్పుడో రెడీ.
సార్ దాన్ని చేయదు సార్ ప్లీజ్. నన్ను కాదు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను కాదు నిన్నే తీసుకెళ్ళడానికి వచ్చాడు. నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మరి నన్ను తీసుకెళ్ళి ఏం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే ఏం చేయలేను, నన్నేం చేస్తాడు? నిన్నే నిన్నే ఆపండి. నేను నిన్నేం చేయలేను, నిన్ను కూడా ఏం చేయలేను. నా భార్య ఏం చెప్తే అదే చేస్తాను. తెలుగు శాంతికి చిహ్నం. అర్థమైంది. అర్థం అవ్వాలి, లేకపోతే అనవసరంగా ఈ అమ్మాయి అబ్బాయి అవుతుంది. నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు. ఈ కషాయం తాగు, మంచిది. దానిలాగే నిజం కూడా చాలా చేదుగా ఉంటుంది. వాడిని నీ దగ్గరికి వచ్చేలా చేసింది నేనే. అతనే పని చేశాడంటే నమ్మలేకపోతున్నాను. వాడు కాడు, నాకు తన గురించి తెలుసు. వాడినే ఇక్కడికి పిలిపించి వాడితో చెప్పిస్తాను. అప్పుడు నమ్ముతావా? నా మాట నిలబెట్టుకున్నా. అయ్యా ఎయిట్ చచ్చిపోతావురా. ఉండవే సోది. నా మాటిను. నేను చూడను ఇవన్నీ. సారీ మేడం, నేను మిమ్మల్ని మోసం చేయాలనుకున్నాను. బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడారు. పర్లేదులే, మీకోసం ఏమైనా చేయొచ్చు. చేస్తా. ఏం చేయాలి మేడం? అదేంటా అమ్మాయి నీకేం చెప్పలేదా? చెప్పింది. మా స్టాప్ దగ్గర నిల్చుని వైట్ ఖర్చు ఒప్పాలి, డబ్బులేం అడగకూడదు, ఏ బండి వచ్చాకే అది ఎక్కి వెళ్ళిపోవాలి అంతే. మేడం సేఫ్టీ ఫాల్ తెచ్చుకుంటారు కదా మేడం, నా దగ్గర డబ్బులు లేవు, పైగా వాళ్ళు కూడా జిఎస్టీ యాడ్ చేశారు. వాళ్ళు చూసుకుంటారులే. మేడం ఇప్పుడు బస్ స్టాప్ వైట్ ఖర్చు ఊపాలి. ఓకే ఊపుదాం. బెడ్రూమ్లో బస్ స్టాప్ ఎందుకు ఉంటుంది? నాకు మెంటలే చేసి. ఖర్చు పూపుతున్నావేంటి? అది మేడం తెలుపు శాంతికి చిహ్నం మేడం. అయితే ఎక్కువ. ఓకే మేడం. అది మ్యాంగో జ్యూస్ కాదు, ఎనర్జీ జ్యూస్. 10 నిమిషాలు మేకప్ అవుతున్నా? ఓకే మేడం. మేకప్ లేకపోతే చూడలేవు. మేకప్ బాగుందా? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నీకు నచ్చలేదా? తీసేస్తాను. ఏంటి, అస్సలు అనుభవం లేదా? అంటే నాకు అనుభవం లేదండి, నాతో చాలా మందికి అనుభవం. అయ్యో ఏమైంది? అంత బాలేనా? సరే విప్పండి, భయపడకు. అంత దరిద్రంగా ఉన్నారా? అయ్యో ఏమైంది? ఏమైంది? హలో అడుగుతున్నానుగా. ఇది నా మెడికల్ ప్రాబ్లమా? నేను తప్పలేదు మేడం,
కొరికేసుకుంటా. అవునా? కొరుకు, నన్ను కొరుకు. ఇక్కడ కొరుకు, ఇక్కడ కొరుకు, ఇదిగో ఇక్కడ కొరుకు. కొరికి కొరుకు, రక్తం వచ్చేలా కొరుకు. మళ్ళీ టెంప్ట్ అయ్యావా? అంటే అయ్యో 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 అయ్యో, నీ ఉద్రేకంలో ఉప్పు కారం అయ్యా. ఏమైంది? ఏమైంది? సెట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. నో నో నో, ఎందుకు సారీ? నో సారీ, ఐ వాంట్ దిస్ అతి. నువ్వేం చెప్పకు, అన్నీ నేనే చేస్తా. ఒక్క మాట వినండి మేడం. మేడం వినండి వినండి మేడం 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 చెప్పేది వినండి వినండి చెప్పేది వినండి. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఎందుకు? బి పాజిటివ్. మా పండుగ పండుడా? పండుడెవరు? వాడు నీలాగే అమాయకంగా ఉంటాడా? మీకు అమాయకులంటే ఇష్టం మేడం? అవును, నా మొగుడు సాడిస్ట్. నరకం చూపిస్తాడు. వాడి మీద కోపం ఎలా తీర్చుకోవాలని రోజు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ ఐడియా ఇచ్చింది. ఇంకా నేను వదలను. ఇప్పటి నుంచి నువ్వే నా సాడిస్ట్ హస్బెండ్, సరేనా? అంటే ఇప్పుడు ఏం చేస్తారు మేడం? ఏమో, ఏమైనా చేయొచ్చు. కూరలో ఉప్పు ఎక్కువ వస్తే రోజంతా ఉప్పు తినిపిస్తావా? ఏంటి మేడం ఇది? మేడం ఇప్పుడు నేను సాడిస్ట్ని. మేడం మేడం బ్లడ్ ఇస్తారు కదా మేడం? నాదే కావాలా? ఇస్తా ఇస్తా, నువ్వే పుట్టు. అస్సలు మేడం, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఓ పాజిటివ్ ఉన్నారు మేడం? బి నెగిటివ్ కానీ? ఓసే, నీ ఐడియా పని పనిచేసింది. ఇప్పుడే మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నువ్వు ట్రై చేయి. ఇప్పుడే పంపిస్తాను. టెంప్ట్ రవి, నువ్వేనా? లోపలికి రా. మేడపైనుండు, ఇప్పుడు వచ్చేస్తాను. ఒరే, నీ పర్సనాలిటీకి నువ్వు చేసే పనులకి సంబంధం ఉంది. అవసరమారా నీకు? బ్లడ్ కోసం నానా. హాయ్ రవి, ప్రియాతో టైర్డ్ అయిపోయినట్టున్నా. మసాజ్ చేయనా? బాడీ పెయిన్స్ చాలా ఉన్నట్లున్నాయి. కొంచెం లైట్ గా ఉన్నట్టున్నాయి మేడం. ఎలా ఉంది ఇప్పుడు? తగ్గిపోయింది. అప్పుడే తగ్గిపోయిందా? నిజంగా తగ్గిపోయింది మేడం. నిజంగా తగ్గిపోయిందా? అబ్బే తగ్గిపోయింది మేడం, తగ్గిపోయింది. అక్కడ అమృతాంజన్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. అబ్బే పర్లేదు మేడం, తగ్గిపోయింది. నీ కోసం కాదు, నా కోసం ప్లీజ్. సరే, మీ ఇష్టం. మేడం, అమృతాంజన్ మేడం. ఎలా పడాలో తెలుసా? తెలుసు మేడం. నాకెప్పుడు
రాధ ఇదే వాడుతుంది మేడం. ఎక్కడా? అది తలనొప్పి వచ్చినప్పుడు అప్పుడప్పుడు తలకు వాడుతుంది. ఇంకా 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 జలుబు చేసినప్పుడు ముక్కులు కూడా పూసుకోవచ్చు మేడం. బాగా రిలీఫ్ ఉంటుంది. ఇంకా అంటే బాగా ఫ్లమ్ చేరినప్పుడు బాగా చెస్ట్ పూసుకుంటే మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇంకా అంతే మేడం. అక్కడంతా ఏ రవైనా పూసుకుంటాడు. టెంప్ రవి ఎక్కడ పూసుకోవాలో చెప్తా విను. మేడం మంట మేడం. మంట మేడం. మేడం కాలేంటి మేడం కారిపోతుంటే. అయ్యో అబ్బా ఏంటో నా జీవితం. అమ్మా దొరికినట్టు వాయిస్తున్నారు. రే జిల్లుమంటుందబ్బా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఏయో చేస్తున్నా. దాని పాపం నన్ను ఊరికే వదలదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అమ్మో నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది కదా. చెప్పేది నమ్ము. ఒక్క నిమిషం అమ్మా. పొట్టిదానా నీ కాలు కొట్టి నేను చెప్పేది నువ్వు ఎంత కొట్టినా నేను కంట్రోల్ చేసుకోలేకపో. ఆడపిల్లేనా నువ్వు? తెలిస్తే మాట్లాడతావు. డబ్బులు చేసావంటే చంపేస్తాను. అసలు ఎప్పుడైనా నన్ను అమ్మాయిలా చూసావరా నువ్వు? వెళ్ళే రే 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 డబ్బులదా? రే అక్కడే ఉండు, బండి తీసుకొస్తా. రే రవి, గాడ్రీ తమ్ముడు. స్మెల్ పడదు కదరా, ఎందుకు వచ్చా? అర్జెంట్ మ్యాటర్ ఒకటి నుంచి మాట్లాడాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమన్నారు? అదేదో టెస్ట్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి? 1,00,000 రూపాయలు అవుద్దన్నారే. రే డబ్బులు అడిగావు కదా, దాని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు. అబ్బా ఉప్పగా ఉందిరా. ఉప్పే? అబ్బా నువ్వు కొరికినప్పుడు లేదా? నీ టెంట్ వ్యాధికి ఒక మందు ఉంది, చెప్పనా? ఏమందు? అర్థమయ్యేలా చెప్పి సావు. ఇప్పుడు
ఏదేదో చూసి ఇదైపోతున్నావు. అదే అయిందనుకో ఇంకేది ఉండదు, అంతా సెట్ అయిపోతుంది. ఇంకేది చూసి అలాంటివి ఏమీ ఉండదు. చేసుకుందావా? ఏమంటావు? అరే అర్థం కాలేదని చెప్పావనుకో పచ్చిగా చెప్తాను, చచ్చూరుకుంటా. నేను చెప్పినట్టు చేసే ఉద్దేశం ఉంటే మాట్లాడు, లేక అంటే అమ్మాయి అయితే పర్లేదే, నేను కూడా హ్యాపీగా వచ్చేవాడిని. సర్లే, నన్ను నేను కాసేపు గే అనుకుంటాను. ఓకే కదా? అలాగే సార్. ఎవరేం చెప్పినా నాకు నీ మీద అనుమానం రాలేదు. నన్ను ప్రేమిస్తున్నావట? అయితే నిజం చెప్పు. నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా నా కడుపు ఎలా చేశావు? చెప్పు, నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు చేశావు? చెప్తానండి. మీరు ఒంటరిగా ఇంట్లో పడుకున్నప్పుడు మిమ్మల్ని చూద్దామని ఇంటికి గోడ దూకొచ్చాను. అప్పుడు మీ డ్రెస్ కొంచెం అలా పైకి, అప్పుడు అది కనపడింది. టెంప్ట్ అయిపోయాను. నా టెంప్ట్ అని కూడా అంటారండి. తర్వాత తక్కువలేక మీకు మత్తు మంది ఇచ్చి మీ పైకెక్కి ఆ బట్టలు అలా బలవంతంగా చేశాను. సారీ. ఎందుకు చేశావు? నేను నీకు రక్తం ఇచ్చి ప్రాణం కాపాడాను. ఆ మాత్రం విశ్వాసం లేదా? ఇదేనా ప్రేమించడం అంటే? అంతే కదా సార్. గొప్పోడి రవి, ప్రేమించిన అమ్మాయి కోసం తప్పు చేసైనా మంచోడు అనిపించుకుంటారు. కానీ నువ్వు చేయని తప్పు నీ మీద వేసుకుని ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి చేస్తుంది. గొప్పోడి రవి, ఐ లవ్ యూ. సార్, సినిమా క్లైమాక్స్లో మెసేజ్ ఇచ్చినట్టు ఇస్తున్నారేంటి సార్? అంటే అంతా అయిపోయినట్టేనా సార్? అలా కాదు, భావన బతికొనడం అనేది ఇంపార్టెంట్. ఈ రోజు కాకపోతే రేపైనా నీ ప్రేమ అర్థం చేసుకుని దగ్గరకు వస్తుంది. నిజమేనా సార్? మీ ఆకారానికి మీ మనసుకి సంబంధమే లేదు సార్. నేను అనుకున్నది సాధించాను గురించి.
నా మీద నేను కలవబోతున్నా. ఎలా? భావన శరీరంలోకి నేను ప్రేమిస్తున్న మీరా ఆత్మను రప్పించి మీరా నేను శారీరకంగా కలవబోతున్నా. అది చాలా తప్పు సుందర్. ఇంకో అమ్మాయి శరీరంతో ఆడుకోవద్దు. నువ్వు ప్రేమించిన అమ్మాయి మాత్రమే నీది. ఇంకో శరీరం నీది కాదు. నీది కానిది ఏదైనా నీకు అందదు. అందని దానికోసం అంతం వైపుకెళ్లకు. గురుజీ, 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 ఆత్మని శరీరంలో కనిపించే విద్యని మీరే నేర్పించారు. అందుకే పూర్తిగా నేర్పించలేదు. ఎందుకు? అందని దానికోసం. అంతం వైపుకెళ్లకు. లేదు లేదు, మీకు తెలుసా? గురుజీ, దయచేసి నాకు నేర్పించండి. సుందర్, మీరతో ఒకసారి వదలు. అది నేను ఎవరి మీద వాడను. గురుజీ, నువ్వు నేర్చుకున్న దయచేసి నాకు నేర్పించండి. చూస్తున్నావు గురుజీ, అందుకే గురుజీ, గురుజీ, సుందర్, నీకు పూర్తిగా నేర్పడం జరగదు. గురుజీ, ఎందుకో తెలుసా సుందర్, నీకు చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడే విద్యను మాత్రమే నేర్పాను. కానీ నాకు బ్రతికున్న వాళ్ళ ఆత్మలతో కూడా మాట్లాడడం తెలుసు. నీ ఆత్మతో మాట్లాడడం కూడా తెలుసు. నీకు చాలా ఇష్టమైంది ఏది? స్వార్థం. ఎందుకు? స్వార్థం చాలా స్వచ్ఛమైంది గురుజీ. స్వార్థం కోసం ఏమైనా చేస్తావా? చేస్తా. నన్ను కూడా చెప్తావా? గురూజీ, there is no death, only change of words. మీరు చెప్పిందే. మీరా, నేను, నువ్వు ముగ్గురం ఒకటే. రవినే ఈ పని చేశాడని నమ్మేసింది. వాడి మీద కోపం, నా మీద చాలి ఒకేసారి వచ్చింది. నేనే పెళ్లి చేసుకుంటానంటే ఒప్పేసుకుంటుంది. అప్పుడు ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు కదా మీరా? మీరా, ఒకసారి చేసుకుందామా? బాగుంటుంది. మీరా, 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 నేను సుందర్, నీ సుందర్. మీరా, మగాళ్ళంతా మగాళ్ళే, మనుషులు కారు. ఆడదాని దగ్గర నీకు శరీరం తప్ప ఇంకేది ముఖ్యం కాదు. కానీ నేను అలా అనుకోలేదు. ఆత్మను ప్రేమిస్తున్నావంటే గొప్పగా ఫీల్ అయ్యాను. మీరా ఆత్మ ఎప్పుడు నాలో రాలేదు. అవునా? నేనేం చేశాను? ఇది ద్రోహం. నేను తాగలేదు, నేను తాగాను. అవునా? నా మాట విను. భావన, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. అయితే నీ అవసరాన్ని తీర్చుకోవడానికి రోడ్డు మీద చాలా మంది బజార్ మనుషులు ఉంటారు. వాళ్ళని తెచ్చుకో. నీది ప్రేమ కాదు, పిచ్చి, సెక్స్ పిచ్చి. ప్రేమను సెక్స్ ను ఒకేలా చూడకు. సెక్స్ లోనూ ప్రేమ ఉంటుంది, సెక్సే లేని ప్రేమ కూడా ఉంటుంది. భావన,
సార్ నాకు అవసరం సార్, ఒక్క నిమిషం. హలో, ఎవరు చిరలేదు పోమా. అయ్యో ముష్టి మర్చిపోయారు అప్పుడే. ఆ రోజు మేడం మీద పైకి వచ్చారు, బయట తీశారు. ఏం మాడుతాను వీరప్పుడు లేరు సార్. అది రోడ్ మీదకి వచ్చేస్తున్నారు పిచ్చోళ్ళంతా. మూకుడు మేడం బొమ్మాట పడిందా? మధ్యలో నేను నీటైతే షట్టర్ ఓపెన్ చేస్తుంది. శాంతంగా పని చేసుకుని ఎవరు కూడా రవి, ఈ రోజు నీకు జెండు అమ్మా, రెడ్ లైట్ ఏరియా తల్లులారా, మీరు కొవ్వెక్కి చేస్తున్నారు అనుకున్నానమ్మా. అమ్మో, మీ కాళ్ళకి నమస్కారం. అమ్మో, మన వల్ల కాదు, జంప్ అయిపోవాలి. ఈ అమృతాంజలు ఆ అమ్ముతోనే బెటరు. అమ్మా, వచ్చావా? టెంప్ట్ అయ్యాను కదా, వస్తావు. మేడం, నిద్రలో ఉండేవాడిని కాబట్టి కలో నిజం తెలియక కమిట్ అయిపోయేవాడిని. మేడం, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. మన ఇద్దరం ఒకటే ప్రొఫెషన్, మాట్లాడుకున్నాం. నాతో మాట్లాడదు. అయిపోతే పట్టు తగ్గినట్టు అంత చెప్పురా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నావు? వాడు రూమ్ రెట్టింటి వేసాడు, కడుపు రగిలిపోతుంది. రవి, ఎవరిని నమ్మాలో ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. అవునా, ఏడోకు. మంచోళ్ళమని చెప్పం గాని సుందరం లాంటి శాడిస్లం కాదు. రవైతే అస్సలు కాదు. జరిగిందంతా కన్ఫ్యూషన్ అయితే వీడి పరిస్థితే అస్సలు అర్థం కావడం లేదు. వీడు టెంప్ట్ అయి చూసిన ప్రతి పిల్ల వీణ్ణే వెతుక్కుంటూ వచ్చి రేప్ చేయడం ఏంటి? సుందరంలాగా నీకు కూడా మంత్రాలవి వచ్చా? తప్పంతా నాదేనండి. నా వీక్నెస్కి ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అయినా తప్పులేదు. కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మిమ్మల్ని చూసి ఆ టైంలో టెంప్ట్ అవడం నిజంగా నాకే అసహ్యంగా ఉంది. మీరు కల్లోకి వచ్చినప్పుడు మాత్రం ఈ ఒక్క కళ నిజమైతే బాగుండు అనుకున్నా. కానీ అది కళ కాదని ఇప్పుడే తెలిసింది. సారీ మేడం, కానీ నా ప్రేమ మాత్రం నిజమే. ఉండు, నేను కూడా నీతోనే ఉంటాను.
నా మీద కాలేసుకుని పడుకుంటావు, ఎక్కడెక్కడో చెయ్యేస్తుంటావు. మరి నేనెప్పుడు కల్లోకొచ్చినట్టు నువ్వు చెప్పనే లేదే? ఎందుకు? ఏంటి రీజన్? ఆ భావనా, ఒక నిమిషం. సరే కాస్త వస్తారా? జరుపుకోవే. నువ్వే చేస్తావా? తీసుకెళ్ళి కళా కళ అని చెప్పి కథలు నా గురించి నీకు తెలుసు కదా రాదా? చివరిదాకా ఎవరు మగాడి చెయ్యి పడకుండా బతికేద్దాం అనుకున్నాను. నీ వల్ల మొత్తం చెడిపోయింది. నేను సుందర్, ఒక్క నిమిషం నేను మాట్లాడేది. నా కోరికలో సెక్స్ మాత్రమే ఉంటే గర్భంతో ఉన్న నిన్ను అడగను. నాకు సెక్స్ కావాలి, ప్రేమతో కూడిన సెక్స్ కావాలి, లేదా చావు కావాలి. నీ చావు నవ్విన అదే ప్లేస్లో నా చావు నాపడానికి వస్తే నేను బతుకుతా. నా చావు బతుకులు ఇప్పుడు నీ చేతుల్లో. ఏదైనా నాకు ఇష్టమే. సరే ఏడోకు, కళ్ళు తుడుచుకొని రా. ఏదోటి మేనేజ్ చేద్దాం. మన మాటలు విన్నట్టుంది. భావన వెళ్ళిపోయింది. తెలియకుండా నేను చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నాను రాదా. రే, ఇందులో నీ తప్పేం లేదు బే. ఎక్కడో ఏదో జరుగుతుంది, అదైతే కన్ఫర్మ్. నీ వీక్నెస్ తెలిసిన వాళ్ళు ఎవరో నీతో బాగా ఆడుకుంటున్నారా కదా? నాతో ఆడుకుంటే ఎవరికేం వస్తుంది రాదా? ఆ సుందరంగాడి గురించి భావన ఏం చెప్పిందో విన్నావుగా? ఎవరేం చేస్తున్నారో నాకు అనవసరం. భావనను కాపాడుకోవాలి. నేరుగా వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడిపోతాను. ఏం జరిగితే అది జరుగుతుంది. రే రే రవి, భావనా, నువ్వు వచ్చా కూడా నేను ఎందుకు చావాలి? ఆలోచించు. నా చావు నీకు ఇష్టమా కష్టమా అని తెలుసుకోవడానికి దూకాను. నా కోసం ఏడుస్తున్నావా? అయితే నా కోరిక నీకు ఇష్టమే. రా. చేస్తున్నావు? నా మీద నీకు నిజంగా ఇష్టం లేదు. నువ్వు ఏడుస్తున్నావు అంటే నా మీద నీకెంత కొంచెం ప్రేమ ఉంది. ఒక్కసారి తాకు తెలుసు, తట్టుకోలేక చచ్చిపోతున్నా. ప్లీజ్, ఆడదాని స్పర్శ ఇంత నరకమని నాకు తెలీదు. అర్థం చేసుకో. ఒక్కసారి ఒప్పుకో భావన. కావాలంటే నేను పెళ్లి చేసుకుని నీ బిడ్డను కూడా చూసుకుంటా. నేను బలవంతంగా తాకాలంటే ఎప్పుడో తాకేవాడిని. నాకు అలా నచ్చడం లేదు. ప్లీజ్, నేనేమైపోతానో నాకే భయంగా ఉంది. అర్థం చేసుకో భావన. ఇప్పుడు చేసుకుందాం.
ప్లీజ్ ఎవరు రారు. ఇంతకుముందు నటించావు కదా, అలా ఇంకొకసారి నటించవా? అర్థమైంది. నువ్వే బతుకు మీద ఆశ పుట్టించావు, ఇప్పుడు నువ్వే చావు మీద ఆశ పుట్టిస్తున్నావు. నన్ను చంపే లేదా నేనే చచ్చిపోతా. నిన్ను చావనివ్వను. బతికేం సాధించలేనప్పుడు చచ్చిపోవడమే బెటర్. నువ్వు చెప్పింది ఇప్పుడు ఇదే కరెక్ట్. ఈసారి ఆపలేవు చావు. చావందరికీ వస్తుంది. ఎందుకు భావన అంత తొందర? బలవంతంగా చేస్తే ప్రేతాత్మ అవుతాను, నన్ను చంపుతాను. అందుకే ఆ రోజు నిన్ను కాపాడుకున్నా. ఒక్కసారి ఆలోచించు, నా ముందే నువ్వెందుకు చావడానికి రావాలి? అట్టముక్క మీద రాసిన 2 లైన్లు నిన్నెందుకు కాపాడాలి? నా కోరిక బలమైంది, దానికి నీ శరీరం ఒప్పుకోకపోతే నువ్వు చచ్చిన తర్వాత నీ ఆత్మను ఒప్పిస్తా. అది నాకు బాగా తెలుసు. అప్పుడు నా ప్రేమను చూడలే, నాలో ఉన్న పైశాచికత్వాన్ని చూస్తావా చెప్పు. నీకింకా వేరే దారి లేదు. రేపు వస్తా, మరుసటి రోజు వస్తా, ఆ మరుసటి రోజు కూడా వస్తా. నువ్వు చచ్చే వరకు, లేదా నేను నీకు నచ్చే వరకు. ఇంత దూరం వెతుక్కుంటూ నిన్ను కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. దివాకర్, చివరికి ఈ ఒక్కసారి హెల్ప్ చేయి. ఇదే లాస్ట్, ఇంకా అడగను. మన బీచ్ లో ఉన్న పంప్ హౌస్ తీసుకురా. ఎంత డబ్బైనా ఇస్తా. త్వరగా. సుందరం గారు, నా మీద ఒక ఆత్మను రప్పించారు. ఎవరు? అది మీరు చేస్తారటగా. దానికోసం మీరేం చెప్పినా నేను చేస్తాను. హలో, నిజంగానే. అయితేరా. మ్యాట్రే, నా ఫ్రెండ్ ఒక అతన్ని లవ్ చేసింది. పాపం వన్ సైడ్ లవ్. సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అయ్యో. నో టచింగ్స్. పాపం కోరికలతో చచ్చిపోయిందిగా. అందుకే ఆ అమ్మాయి వాణ్ణి రౌండ్ వేసుకోవాలి. ఏంటి రౌండ్ వేసుకోవాలా? దానికి మీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? ఆ అమ్మాయి ఆత్మని నాలోకి రప్పిస్తే నేను వెళ్ళి రౌండ్ వేసుకొచ్చేస్తాను. ఓ, నువ్వు వెళ్ళి రౌండ్ వేసుకొస్తావు. మరి నా మ్యాటర్? నీ మ్యాటర్ ఏంటి? నాది మ్యాటరే. అయ్యో, ఓ మరి కానివ్వండి. నా ఫ్రెండ్ బ్లడ్. సారీ, బండి కదలదు. ఆల్రెడీ అమృత ఆత్మ ఇంకొక శరీరంలో ప్రవేశించు. లిఫ్ట్ ఇస్తావా? నీకేం కావాలన్నా ఇస్తా. నేను బతుకున్నామని తాకను. ఏంటి వెనకెవరో ఉన్నట్టుంది?
పిచ్చి ఫిగర్. శవాన్ని మోసుకెళ్తున్నావా? సచ్చిన తర్వాత చెప్పు, వస్తా. నా మీరానే చేయొద్దు. నా మీరా నాకు కావాలి. ప్లీజ్, నేను బాగానే చేయను. నిన్ను కూడా అంటే నన్ను చావకుండా చూసుకో. నేను చచ్చిపోతే చాలా డేంజర్. ఎప్పుడో నిప్పులో కాలిపోయింది. ఎలా? మీరా ఆత్మ ఇంకో శరీరంలోకి ఎందుకు రావడం లేదు గురూజీ? ఆత్మ కన్యగా ఉండాలి. వర్జిన్ వర్జిన్. మీరా ఆత్మ నన్ను తప్ప కల్లో కూడా ఇంకొకటి నేర్పించేటప్పుడు ముట్టుకోవడం లాంటివి చెయ్యకు. ఏయ్ ఏయ్ ఎందుకు టచ్ చేసావు? ఈ డొక్కు కారు తీసుకొచ్చావు, డోర్ కూడా రావడం లేదు. బండ్లు ఏమైనా వస్తాయి, తొందరగా రా. నీకొకటి చెప్తాను. 7 చేపల కథ చిన్నపిల్లలకు చెప్తారే, ఆ కథ కాదు. పునర్జన్మ కావాలంటే నిస్వార్థంగా ప్రేమించాలి. అప్పుడే మళ్ళీ మళ్ళీ పుడతాం. మనం ప్రేమించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలుస్తాం. అమృత, అమృత, భావన, 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 భావన నన్ను చూడు. నువ్వు ఎక్కడెందుకు రావు భావన? భావన, నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా గురూజీ? అది నీకే తెలియాలి సుందర్. రే రవి, రే రవి, రవి ఇలా రా.
గొంతు గుర్తుందా? అమ్ము అమ్మురా. అమృత చూసావా, నువ్వే నన్ను వెతుకుంటూ వచ్చావు. మట్టిది. ఏయ్, తీసుకో. నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వనన్నావు కదరా? ఇప్పుడు నువ్వు ఎవరిని చూసి టెంప్ట్ అయినావు? మేడం సేమ్ బబ్బీ మేడం. మేడం వాళ్ళలోకి నేనే వచ్చి ఎలా టెంప్ట్ అవుతున్నానో చూసావా? రవి, నేను వదలను. ఇంకా 7 నెలలాగు చంపుకు తింటాను. నాన్న, నేను తన్ని ఇష్టపడుతున్నాను. చాలా మంచోడు నాన్న. నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు. ఇక నుంచి మీరంతా ఇక్కడే ఉంటారా? మీరంతా ఉంటే ఆనందంగా ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, తరిమినా వెళ్ళాం. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా? రవి, కంట్రోల్ చేసుకో రవి. ఇదిగో నాకు చూడు. ఏం కాదు, నేను చెప్పేది విను. ఏం లేదురా, అందరూ లోపల దాచుకుంటారు, నువ్వు బయట పడిపోతావు అంతే. మన మధ్య ఏమేం జరిగిందో అదేం నిజం కాదు. ఇదే నిజం, ఇదే నిజం. నేను నిన్ను ప్రేమిస్తున్నానని అమృత అంత స్ట్రాంగ్ గా చెప్పలేదు.